చెడుతనము యొక్క మూలము. We want to think today about one of the greatest mysteries that there is in the world that people have tried hard to understand. ఈ రోజున మనము లోకంలో ఉన్న ఒక గొప్ప మర్మము గూర్చి ఆలోచిద్దాము. దాన్ని అర్థం చేసుకోవడానికి మనుషులు చాలా కష్టపడ్డారు. It is the mystery of evil. అది చెడుతనము గూర్చిన మర్మము. How did evil begin in a world that was created by a perfectly good God full of wisdom? పరిపూర్ణముగా మంచివాడై జ్ఞానముతో నిండి ఉన్న దేవుడు సృష్టించిన లోకంలో చెడు ఏ విధంగా ఆరంభమైంది? Why has God permitted evil to exist and to spread so much? దేవుడు చెడును ఎందుకు అనుమతించాడు? అది బాగా వ్యాపించడానికి ఎందుకు అనుమతించాడు? Why does evil have the upper hand in every part of the world? ప్రపంచంలో ప్రతి ప్రదేశంలో చెడుకు ఎందుకు పైచేయి ఉంది? Why is there so much sickness, poverty, sorrow? ఎందుకు ఇంత వ్యాధి, పేదరికము, దుఃఖము లోకంలో ఉన్నాయి? Isn't God interested in helping us? మనకు సహాయపడటానికి దేవునికి ఆసక్తి లేదా? There is an answer to this question of why God has allowed evil to exist. దేవుడు చెడును ఎందుకు ఉనికిలో ఉంచాడన్న ప్రశ్నకు సమాధానం ఉంది. Is it because God could not control it? దేవుడు దాన్ని నియంత్రించలేకనా? Very often we find people suffering in so many ways in different parts of the world, and even our hearts are moved. లోకంలో వేరువేరు ప్రదేశాల్లో ప్రజలు ఎన్నో విధాలుగా బాధపడటం మనం తరచూ చూస్తూ ఉంటాం. అది చూచినప్పుడు మన హృదయాలే కదల్చబడతాయి. What about a God who is full of compassion? అటువంటప్పుడు కనికరముతో నిండి ఉన్న దేవుని సంగతేంటి? Now, before we proceed further, we need to understand that our human reasoning cannot tell us what God is really like. మనం ముందుకు వెళ్లే ముందు దేవుడు నిజంగా ఎటువంటి వాడో మన మానవ జ్ఞానము మనకు తెలియజేయలేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Just like a dog cannot understand a human being, ఏ విధంగానైతే ఒక కుక్క మానవుణ్ణి అర్థం చేసుకోలేదో, because the human being is higher in the levels of creation than a dog. ఎందుకంటే మానవుడు సృష్టిలో ఒక కుక్క కంటే ఎంతో పై స్థాయిలో ఉన్నాడు. In the same way, we cannot understand God. అదే విధంగా మనం కూడా దేవుణ్ణి అర్థం చేసుకోలేము. If a dog is to understand a human being, the human being must explain himself to that dog, teach that dog commands. ఒక కుక్క మనిషిని అర్థం చేసుకోవాలంటే ఆ మనిషి తన గురించి ఆ కుక్కకు వివరించాలి, ఆ కుక్కకు ఆజ్ఞలు నేర్పాలి. In the same way, if we use our mind to try and understand God, అదే విధంగా మన మనస్సును ఉపయోగించి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే it'll be as foolish as a dog trying to understand a human being. అది ఒక కుక్క మానవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినంత అవివేకంగా ఉంటుంది. It's just not possible. అది అస్సలు సాధ్యం కాదు. We've got to allow God to reveal himself to us. మనం దేవుణ్ణి తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి అనుమతించాలి. And that's what we read in the Bible. అయితే మనం బైబిల్లో చదివేది కూడా ఇదే. God has revealed himself to us in the Bible. దేవుడు బైబిల్లో మనకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. And in the Bible we read of a God who is interested in a personal relationship with every single human being on the face of the earth. భూమిపై ఉన్న ప్రతి ఒక్క మానవునితో వ్యక్తిగత సంబంధం కోరుకునే దేవుణ్ణి గురించి మనం బైబిల్లో చదువుతాము. He's intensely, deeply interested in every single thing in our life. ఆయన మన జీవితాల యొక్క ప్రతి ఒక్క విషయం గురించి ఎంతో తీవ్రమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. God is full of wisdom. దేవుడు జ్ఞానముతో నిండి ఉన్నాడు. He is almighty
all powerful. ఆయన సర్వశక్తిమంతుడు. He knows everything. He knows the future. ఆయన సర్వజ్ఞాని. ఆయనకు భవిష్యత్తు తెలుసు. And he has total control of the whole universe, not only this earth, but the whole universe with its millions of stars. ఆయన ఈ విశ్వాన్నంతటినీ నియంత్రిస్తున్నాడు. ఈ భూమినే కాకుండా కోట్లాది నక్షత్రాలు గల విశ్వాన్నంతటినీ. He is infinitely pure. ఆయన అనంతమైన పరిశుద్ధుడు. We cannot understand his purity. ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకోలేము. He is also infinitely loving. ఆయన అనంతమైన ప్రేమామయుడు కూడా. Full of love, full of goodness. ఆయన ప్రేమతోనూ మంచితనంతోనూ నిండి ఉన్నాడు. And God's love is totally unselfish. దేవుని ప్రేమ ఎటువంటి స్వార్థం లేని ప్రేమ. Very often the love that we see on earth is selfish love. మనము ఈ భూమిపై చూచే ప్రేమ తరచుగా స్వార్థపూరితమైన ప్రేమ. But not God's love. His love is totally unselfish. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. ఆయన ప్రేమ ఎటువంటి స్వార్థము లేని ప్రేమ. And right from the beginning, from the time he created man, అయితే ఆది నుండి ఆయన మనిషిని చేసిన సమయం నుండి God's wanted to share his joy and his happiness with others and with us. దేవుడు తన సంతోషాన్ని ఆనందాన్ని ఇతరులతో అంటే మనతో పంచుకోవాలని ఆశించాడు. In fact, that's why he created living beings. నిజానికి అందుకే జీవము గల వాటిని సృష్టించాడు. And before he created man and the human race, ఆయన మనిషిని సృష్టించే ముందు అంటే మానవ జాతిని సృష్టించే ముందు we read in the Bible that God created millions of angels. ఆయన కోట్లాది దూతలను సృష్టించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాము. And there again, his purpose was that he might share his happiness and his glory with all of them. అప్పుడు కూడా ఆయన ఉద్దేశము వారందరితో ఆయన మహిమను ఆయన సంతోషమును పంచుకోవడమే. And that was long before he created us human beings. అది మానవులైన మనలను సృష్టించిన చాలా కాలం ముందు జరిగింది. But one thing, when God created angels, he created them with a free will. కానీ ఒక విషయం, దేవుడు దూతలను సృష్టించినప్పుడు వారికి స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. Now when God created the stars and the planets, he didn't create them with a free will. దేవుడు నక్షత్రాలను గ్రహాలను సృష్టించినప్పుడు వాటికి స్వంత చిత్తాన్నిచ్చి ఆయన వాటిని సృష్టించలేదు. The planets, for example, rotate around the sun with perfect timing. ఉదాహరణకు గ్రహాలు సూర్యుని చుట్టూ ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తూ తిరుగుతాయి. They never slip up. They've been doing that for ages. అవి ఎప్పుడూ తడబడవు. ఆ పనిని అవి యుగాలు తరబడి చేస్తూ ఉన్నవి. And they never disobeyed the laws God has made for them. దేవుడు వాటి కొరకు చేసిన ఆజ్ఞలను అవి ఎప్పుడూ ఉల్లంఘించలేదు. Every star in the universe moves in an orbit designed by God. విశ్వంలోని ప్రతి నక్షత్రము దేవుడు దానికి రూపించిన కక్ష్యలోనే తిరుగుతుంది. The earth moves on its own axis in perfect split-second timing, in perfect obedience to God's commands, which were put into it ages ago. భూమి తన అక్షం పైన ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తూ దాదాపు యుగాల ముందు దానిలో పెట్టిన ఆజ్ఞకు పరిపూర్ణమైన విధేయత చూపిస్తూ తిరుగుతుంది. But when it came to angels and when it comes to the human race, which we'll talk about later, God created us with a free will. కానీ దూతలు మరియు మానవ జాతి విషయం వచ్చేసరికి దేవుడు మనలను ఒక స్వంత చిత్తము గలవారిగా చేశాడు. In other words, God created the angels and the human race with the freedom to choose whether we wanted to obey God or not. వేరే మాటల్లో చెప్పాలంటే దేవుడు దూతలను మానవ జాతిని ఒక స్వేచ్ఛతో అంటే దేవునికి విధేయత లేక అవిధేయత ఎన్నుకునే స్వేచ్ఛతో సృష్టించాడు. Whether we would obey him or not. ఆయనకు లోబడతామో లేదో అన్న స్వేచ్ఛతో. Unlike
the planets and the stars, the plants. ఈ స్వేచ్ఛ గ్రహాలకు, నక్షత్రాలకు, మొక్కలకు లేదు. The trees and the plants that you see, they grow, they obey the laws of nature which God has put into it. మనము చూచే చెట్లు, మొక్కలు అవి పెరిగి దేవుడు వాటిలో పెట్టిన ప్రకృతి యొక్క నియమాలకు విధేయత చూపిస్తాయి. They don't have freedom of choice. వాటికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. And that's why a star can never become evil. అందుచేతనే ఒక నక్షత్రం ఎప్పటికీ చెడ్డది అవ్వలేదు. A planet can never become evil. ఒక గ్రహము ఎన్నడూ చెడ్డది కాలేదు. A tree or a plant can never become evil. ఒక చెట్టు కాని, మొక్క కాని చెడ్డది కాలేదు. Why is it they can never become evil? ఎందుకని అవి ఎప్పుడూ చెడ్డవి కాలేవు? Because they have no freedom of choice. ఎందుకంటే వాటికి ఎంచుకునే స్వేచ్ఛ లేదు కాబట్టి. And though trees and plants may do us a lot of good, because God has created them like that, చెట్లు, మొక్కలు మనకు చాలా మంచి చేయవచ్చు. దానికి కారణం దేవుడు వాటిని ఆ విధంగా సృష్టించడమే. they cannot do good out of voluntary choice. అంతేకాని అవి స్వచ్ఛందంగా మనకు మంచి చేయలేవు. A planet cannot do any good on its own. ఒక గ్రహము స్వచ్ఛందంగా మంచి చేయలేదు. A star cannot. A tree cannot. ఒక నక్షత్రం చేయలేదు. ఒక చెట్టు కూడా చేయలేదు. It grows according to certain laws of nature built into it. అది దానిలో ఉంచబడిన కొన్ని ప్రకృతి యొక్క నియమాల ప్రకారం పెరుగుతుంది. And it has no choice. దానికి వేరే గత్యంతరం లేదు. And so we can say these beings that have no choice, these parts of creation like the stars and the planets and the trees, దీన్ని బట్టి మనం సృష్టిలోని ఈ భాగాలు అంటే నక్షత్రాలు, గ్రహాలు, చెట్లు ఎంచుకోలేవని చెప్పొచ్చు. they can neither do good nor evil. అవి మంచిని కాని చెడుని కాని చేయలేవు. They're like if you had a robot, a computerized robot in your home. ఒక మరమనిషి అంటే కంప్యూటర్తో నడిపించే ఒక మరమనిషి మీ ఇంట్లో ఉంటే You could program it to pick up your slippers and to do many things, to bring you the newspaper, perhaps even to make a cup of coffee, and many things you could program a robot to do. దాన్ని మీ చెప్పులు తీసుకురావడానికి, వార్తాపత్రిక తీసుకురావడానికి, కాఫీ తయారు చేయడానికి, మరెన్నో ఇటువంటి పనులు చేయడానికి దాన్ని ప్రోగ్రాం చేయవచ్చు. But a robot would not have any feelings. కానీ ఒక మరమనిషికి ఎటువంటి భావాలు ఉండవు. It would never disobey you. అది నీకు ఎప్పుడూ అవిధేయత చూపదు. If you programmed it right, it would do every single thing that you ever wanted it to do. నీవు దాన్ని సరిగ్గా ప్రోగ్రాం చేసినట్లయితే అది చేయాలని నువ్వు కోరుకున్న ప్రతి పనిని చేస్తుంది. God could have made man like that. దేవుడు మనిషిని ఆ విధంగా చేసి ఉండొచ్చు. Where we'd never do anything wrong. అప్పుడు మనం ఏ తప్పు చేయము. We'd automatically, blindly as it were, and dumbly obey God in everything. మనం యాంత్రికంగా, గ్రుడ్డిగా, అవివేకంగా దేవునికి అన్ని విషయాల్లో లోబడేవారిమి. But God never wanted a race of people like that. కానీ దేవుడు అటువంటి మానవ జాతిని ఎన్నడూ కోరుకోలేదు. They could never be his children. అటువంటి వారు ఎప్పుడూ ఆయన పిల్లలుగా ఉండలేరు. Robots cannot become our children, even though they obey. మరమనుషులు మనకు లోబడినప్పటికీ మన పిల్లలు కాలేరు. Any father would say, I'd rather have a naughty, disobedient son of my own than an obedient robot. ఒక విధేయత కలిగిన మరమనిషి కంటే ఒక అల్లరి చేసే, లోబడని సొంత కొడుకుని ఏ తండ్రైనా కోరుకుంటాడు. It's like that with God. దేవుడు కూడా ఆ విధంగానే ఉన్నాడు. You know why human fathers feel that way? మీకు తెలుసా ఎందుకు మానవ తండ్రులు ఆ విధంగా కోరుకుంటారు? You know why robots and machines bring no joy to a childless couple? పిల్లలు లేని భార్యాభర్తలకు మరమనుషులు, యంత్రాలు వంటివి ఎందుకు ఆనందాన్నివ్వలేవో మీకు తెలుసా? Because we are made in the likeness of God. ఎందుకంటే మనము దేవుని స్వారూప్యములో చేయబడిన వారము. We got something of God's nature in us. దేవుని స్వభావంలో కొంత మనలో ఉంది. And we long, married couples long to have children. పెళ్లైన భార్యాభర్తలు పిల్లలు కావాలని ఎంతో కోరుకుంటారు. They're never happy with machines.
వారు యంత్రాలతో సంతోషించరు. They are never happy with obedient machines. వారు విధేయత చూపించే యంత్రాలతో కూడా సంతోషించరు. They want children. వారికి పిల్లలు కావాలి. And there we see the heart of God. అక్కడ మనం దేవుని హృదయాన్ని చూడగలము. God's also interested in children. దేవుడు కూడా పిల్లలనే కోరుకుంటాడు. And children, when we think of children, children can turn out to be disobedient. కానీ పిల్లల గురించి మనం ఆలోచిస్తే పిల్లలు అవిధేయులుగా తయారవ్వగలరు. They can bring a lot of sorrow to our heart. వారు మన హృదయాలకు చాలా దుఃఖాన్ని తీసుకురాగలరు. And there we understand why God created the angels and human beings with a free will, not like the way He created the stars and the planets. నక్షత్రాలు గ్రహాలు లాగా కాకుండా దేవుడు దూతలను మనుషులను సొంత చిత్తము కలిగిన వారిగా ఎందుకు సృష్టించాడో మనం అక్కడ చూడగలము. See, that's the first thing that we need to understand. ఇది మనం అర్థం చేసుకోవలసిన మొట్టమొదటి విషయము. The first essential for a person to be a moral being is free will. ఒక వ్యక్తి నైతికమైన వాడుగా ఉండాలంటే అతడికి మొట్టమొదటిగా అవసరమైంది సొంత చిత్తము, అంటే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ. And if we don't have free will, we cannot become moral beings. మనకు నిర్ణయ స్వేచ్ఛ లేకపోతే మనము నైతిక జీవులము కాలేము. And the second essential is a conscience. మనకు అవసరమైన రెండో విషయం మనస్సాక్షి. Something that tells us within us what is right and what is wrong. అది మనలో ఉండి మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్తుంది. Now you see birds and animals. They also have a free will. మీరు చూసినట్లయితే పక్షులకు జంతువులకు కూడా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. They are better than the trees and the stars. అవి చెట్ల కన్నా నక్షత్రాల కంటే మెరుగైనవి. In the sense that they can choose. ఎందుకంటే అవి ఎంచుకోగలవు. The dog can choose to obey you or not to obey you. ఒక కుక్క నీకు విధేయత చూపాలో లేదో ఎంచుకోగలదు. But they're still not moral beings. అయినప్పటికీ జంతువులు నైతిక జీవులు కావు. They have no sense of morality. వాటికి నైతిక విలువలు తెలియవు. A dog or a bird or a lion, because it doesn't have a conscience. ఒక కుక్కకైనా పక్షికైనా సింహానికైనా మనస్సాక్షి ఉండదు. They don't have a conscience, వాటికి మనస్సాక్షి లేదు. though they have free will. వాటికి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది. So there are two things that we need. కాబట్టి మనకు అవసరమైనవి రెండు విషయాలు. And that's what we see in ourselves. మనలో మనం చూచేది కూడా అదే. We have a free will and we have a conscience. మనకు సొంత చిత్తం అంటే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది, మనకు మనస్సాక్షి కూడా ఉంది. And that's why these birds and animals can never become sinful or holy. అందుచేతనే పక్షులు కాని జంతువులు కాని పాపాత్ములు కాలేవు, పరిశుద్ధులు కూడా కాలేవు. Because they don't have a conscience. ఎందుకంటే వాటికి మనస్సాక్షి లేదు. They cannot become children of God. అవి దేవుని పిల్లలు కాలేవు. A dog cannot be a child of God because it doesn't have a conscience. ఒక కుక్కకు మనస్సాక్షి ఉండదు కాబట్టి అది దేవుని బిడ్డ కాలేదు. You can train a dog over a period of time and teach it that certain things it should not do and certain things it should do. ఒక కుక్కకు కొంతకాలం శిక్షణ ఇచ్చి అది కొన్ని పనులు చేయకుండా కొన్ని పనులు చేసేటట్లు నేర్పించవచ్చు. But it's not because of an inbuilt conscience, it's because of external training. కానీ అది దానిలో ఉన్న మనస్సాక్షి వలన కాదు, అది బాహ్య సంబంధమైన శిక్షణ వలన. Something like training a computer. అది ఒక కంప్యూటర్కు శిక్షణ ఇచ్చిన విధంగా ఉంటుంది. Teaching a computer through programming it to do certain things in a certain way. కంప్యూటర్ను ప్రోగ్రామ్ చేయడం ద్వారా దానికి కొన్ని పనులు పలానా రీతిగా చేయడం నేర్పించడం. That's the way we train dogs too. ఆ విధంగానే మనం కుక్కలకు కూడా శిక్షణ ఇస్తాము. But when it comes to the human race, we have a conscience. కానీ మానవ జాతి విషయం వచ్చేసరికి మనకు ఒక మనస్సాక్షి ఉంది. And before the human race was created, as I said, God made all the angels. అయితే మానవ జాతి సృష్టించబడక ముందు నేను చెప్పిన విధంగా దేవుడు దూతలందరినీ సృష్టించాడు. And there were millions of them He created, and He created them with a free will. ఆయన కోట్లాది దూతలను సృష్టించాడు. స్వంత చిత్తంతో అంటే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛతో సృష్టించాడు. And among the angels was one who was the leader.
అయితే ఆ దూతల్లో ఒక నాయకుడున్నాడు. His name was Lucifer. అతడి పేరు లూసిఫరు. The Bible says in the book of Ezekiel in chapter 28 and verses 12 to 15. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే, that he was created perfect in wisdom and beauty and given a high position. అతడు సంపూర్ణమైన సౌందర్యంతోనూ జ్ఞానంతోనూ సృష్టించబడినట్లు మనం చూస్తాము. అతడికి ఉన్నతమైన పదవి కూడా ఇవ్వబడింది. And gradually he began to have thoughts in his mind and ambitions that were not good. అయితే నెమ్మదిగా అతడి మనసులో చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు కలిగాయి. How did that happen? అది ఎలా జరిగింది? Because he had a free will. ఎందుకంటే అతడికి సొంత చిత్తం ఉంది. And that's where evil first began in this universe. అయితే అక్కడే చెడుతనము ఈ విశ్వంలో మొదట ప్రారంభమైంది. Not only were Lucifer's thoughts evil, they were proud thoughts. లూసిఫర్ యొక్క తలంపులు చెడ్డవే కాకుండా అవి గర్వంతో కూడిన తలంపులు, Rebellious thoughts. తిరుగుబాటుతో కూడిన తలంపులు, Thoughts of discontentment with the lot that God had appointed for him. దేవుడు అతనికి నియమించిన స్థితిని గూర్చి అసంతృప్తితో కూడిన తలంపులు. Up until then, the universe was perfectly pure. అప్పటి వరకు ఈ విశ్వం సంపూర్ణంగా స్వచ్ఛముగా ఉంది. But now, evil had lifted up its head in the heart of a person God had created. కాని ఇప్పుడు దేవుడు సృష్టించిన ఒక వ్యక్తి హృదయంలో చెడు తన తల పైకెత్తింది. And that's how evil came into the world. ఆ విధంగా చెడు ఈ లోకంలోకి వచ్చింది. And initially, this evil that was in the heart of Lucifer, the head of the angels, did not manifest itself externally in any way. అయితే మొదట్లో దూతలకు అధిపతి అయిన లూసిఫర్ హృదయంలో ఉన్న ఈ చెడుతనము బాహ్యంగా ఏ విధంగానూ ప్రత్యక్షం కాలేదు. You see, evil always begins in the heart. చూడండి, చెడుతనము ఎల్లప్పుడూ హృదయంలోనే మొదలవుతుంది. Even a murder is planned by a man in his heart. ఒక హత్యను కూడా ఒక వ్యక్తి తన హృదయంలోనే యోచిస్తాడు. From the heart, it goes out into action. అది హృదయంలో నుండి బయటకు వెళ్లి క్రియారూపం దాల్చుతుంది. And that's how it was with Lucifer too. లూసిఫర్ విషయంలో కూడా అదే జరిగింది. But as soon as this thing came up in his heart, God could see it. అయితే అది అతడి హృదయంలో పైకి రాగానే దేవుడు దాన్ని చూడగలిగాడు. God can see a person's heart. దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని చూడగలడు. And God cast out Lucifer from his presence. దేవుడు తన సన్నిధి నుండి లూసిఫర్ను వెళ్ళగొట్టాడు. So there we learn something. God hates evil. కనుక ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకుంటాము. దేవుడు చెడుతనమును ద్వేషిస్తాడు. But when he created a moral being, he had to give that moral being a free will. కానీ ఆయన ఒక నైతికమైన జీవిని సృష్టించినప్పుడు ఆ నైతికమైన జీవికి సొంత చిత్తాన్ని, అంటే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛని ఇవ్వాల్సి వచ్చింది. There, my friends, is the origin of evil. స్నేహితులారా, ఇక్కడ మనం చెడుతనము యొక్క ఆరంభాన్ని, దాని మూలాన్ని చూస్తాము. Now we want to continue considering this because there's a solution God has made through Jesus Christ. మనం దీని గురించి ఆలోచించడం కొనసాగిద్దాము. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా దీని కొరకు ఒక పరిష్కారం చేశాడు. And we want to think about that in greater detail in our coming programs. మనం దాని గురించి మరి ఎక్కువ లోతుగా రానున్న కార్యక్రమాల్లో చూద్దాము. But here, let's remember this today. కానీ ఈ రోజున ఈ విషయం గుర్తుంచుకుందాము. Evil is not outside of God's control. చెడుతనమును దేవుడు నియంత్రించలేడని కాదు. It's something he knew was coming. అది వస్తుందని ఆయనకు తెలుసు. And he permitted it. దాన్ని ఆయన అనుమతించాడు. He accepted it. దాన్ని ఆయన అంగీకరించాడు. And he has provided a solution for it. దానికి ఒక పరిష్కారం కూడా ఏర్పాటు చేశాడు. That solution is in Jesus Christ. ఆ పరిష్కారం యేసుక్రీస్తులో ఉంది.